గ్రూప్ 2 ఎగ్జామ్స్లో 2-3 డిప్లొమా చేసిన వాళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 1కి అర్హులు కారని నేను అనుకుంటున్నాను. తెలంగాణ సాయుధ పోరాటం ఒక పేపర్ పెట్టారు కదా సార్, ఏ బుక్స్ చదవాలో తెలవడం లేదు. బుక్స్ గురించి ప్రకాష్ గారు చెప్తారు, ఏ బుక్స్ చదవాలి, సాయుధ పోరాటం, తెలంగాణ ఉద్యమం రెండింటికి సంబంధించి. గ్రూప్ 1 మెయిన్స్లో తెలంగాణ మాండలికంలో సమాధానాలు అనేటువంటి ఉండకపోవచ్చని నేను భావిస్తా ఉన్నాను. తెలంగాణ మాండలికంలో వచ్చినా రాసేటట్టుగా సిద్ధంగా మనం కూడా చెప్తాం. మీకు అందరూ తెలంగాణ మాండలికం వస్తే బెటర్ అని కూడా నేను కోరుకుంటున్నాను. మేమందరం నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థులను జాబ్ కోసం కోచింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. లేటెస్ట్గా అందరూ కోచింగ్కి వెళ్తున్నారు. కోచింగ్కి వెళ్లకుండా కేవలం బుక్స్ ద్వారా ఇవాళ సాక్షి చేసిన ఈ ప్రయత్నం నిజానికి ఇవాళ మీ అందరినీ కలవడం కోసం ఇక్కడ పెట్టమని అడిగినారు. సాక్షి కేవలం ఇక్కడే పెట్టట్లేదు, ప్రతి జిల్లాలో ప్రతి తాలూకాలో కూడా పెడతామని అన్నారు. నేను చెప్పాను తాలూకాలో ఎవరు లేరు, పిల్లలు అందరూ త్యాగరాయ గానసభల్లో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు, ముందు ఇక్కడ పెట్టండి, తాలూకాలు లేరు జిల్లా కేంద్రాల్లో పెట్టమని. నేను నా లక్ష్యం కూడా అదే. ఇక్కడ మీరు రాశారు మేమందరం మనందరం నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి నిరుపేదలకు గ్రామీణ విద్యార్థులకు న్యాయం జరిగేటట్టుగానే మా విధానాలు ఉంటాయి. మేమే డిస్కరేజ్ చేస్తున్నాం. విచిత్రం ఏంటంటే కొన్ని విద్యార్థి సంఘాలు కోచింగ్ సెంటర్లలోకి అనుకూలమైనటువంటి ధర్నాలు చేస్తూ ఉన్నాయి. అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఏఈ పోస్టులకు డిప్లొమా క్వాలిఫికేషన్ అయితే ఇంజనీరింగ్ వారికి కూడా అనుమతి ఇవ్వడం వల్ల వారితో పోటీ పడలేం కదా. వారితో పోటీ పడలేం అనేది అబద్ధం. డిప్లొమా స్టాండర్డ్లోనే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు బాగా చదివితే వాళ్ళే, ఎందుకంటే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిన తర్వాత ఎవరేం చదువుతున్నారో తెలియదు. పాలిటెక్నిక్ ఇవన్నీ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో బాగున్నాయి. డిప్లొమా వాళ్ళతో డిగ్రీ వాళ్ళు పోటీ పడతారో లేదో నాకు అనుమానం, కానీ డిప్లొమా వాళ్ళు ఖచ్చితంగా బాగా రాస్తారు. కాబట్టి హయ్యర్ క్వాలిఫికేషన్ ఎప్పుడైనా సరే మినిమం క్వాలిఫికేషన్ అడుగుతాం, కానీ అప్పర్ ఏజ్ లిమిట్ అడుగుతాం, మినిమం క్వాలిఫికేషన్ అడుగుతాం. మీతో ఎవరు పోటీ పడ్డా కూడా మీరు నెగ్గే పరిస్థితులలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉత్తరం రాసినాడు, నమస్కరించి రాయనది మీరు క్వశ్చన్ భావిస్తాను. టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చే ఉద్యోగాలకు ఒక క్యాలెండర్ ఇవ్వాలని అడిగారు. మధు క్యాలెండర్ ఇవ్వడం అనేటువంటిది మాకు వచ్చినటువంటి ఇండెంట్స్కి క్యాలెండర్ ఇస్తాం, కానీ ఫలానా నెక్స్ట్ ఇయర్ ఫలానా డిఎస్పీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వం మాకు మొన్న ఆగస్టు 27వ తారీఖు నాడు జూలై 27 నాడు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది, ఒక జీవో ఇచ్చింది. దానిలో 3,900 ఉద్యోగాలు ఇచ్చినారు. ఆ 3,900 ఉద్యోగాల్లో 16 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 16 రకాల ఉద్యోగాలు ఎప్పుడు పెడతామనే క్యాలెండర్ ఇస్తాం. మొన్న నోటిఫికేషన్ మీరు చూస్తున్నారు, ఏఈలకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకి, దానిలో అన్నీ ఉన్నాయి కదా, క్యాలెండర్ ఉందా దానిలో. మేము ఈసారి నుంచి ఎప్పుడు ఇంటర్వ్యూలు ఉంటాయి, ఎప్పుడు ఉద్యోగ పత్రాలు ఇస్తామని కూడా చెప్పేంత ప్రయత్నం చేస్తున్నాం. మొన్నటి దానిలో చెప్పాం లాస్ట్ డేట్ ఎప్పుడు, పరీక్షలు ఎప్పుడు, ఈ పరీక్షలు ఎప్పుడు అనేటివి కూడా. కాబట్టి ఆ క్యాలెండర్ని మీరు ఫాలో అవ్వండి. ఆ క్యాలెండర్లో సవరణలు కోలితే ఆయనలాగా అది మళ్ళొక 6 నెలలకు పోస్ట్పోన్ అవుతుంది, ఈలోపు ఏదో కోర్టు స్టే వస్తుంది, ఆయనతో ఈ 400 ఉద్యోగాలు కూడా రాకుండా పోతుంది. ఇంటర్వ్యూలో బంధుప్రీతి చూపిస్తారని అపోహ. మా బంధువులు ఎవరు పరీక్షలు రాయడం లేదు, ఎవరి బంధువులు రాయరు, బంధుప్రీతి చూపించడానికి అవకాశం లేదు. బంధువులకు ఎవరికైనా 100 మార్కులే వస్తే ఇంటర్వ్యూలో 10 మార్కులు వేసి 500 మార్కులు చేసే అవకాశం అయితే లేదు. 50 మార్కులు వేసినా 500 మార్కులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి బంధుప్రీతి అనేది ఉండదు, అవినీతి అనేది ఉండదు అనేది అపోహలు ఉంటే అపోహనే. మీరే చెప్తున్నారు అపోహ అని. గ్రూప్ 1 సర్వీస్ ఎగ్జామ్ గురించి అవగాహన లేదు, అందరు గ్రూప్ అవగాహన సదస్సు పెడుతున్నారు. కానీ గ్రూప్ 1 ప్రాంత పరీక్ష వలన ఏ విధంగా రాయాలి, సాక్షి వాళ్ళకి నేను ఆ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నాను. మార్కెట్ను బట్టి నిర్ణయిస్తున్నారు. గ్రూప్ 2కి కోచింగ్ పోతున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ గ్రూప్ 1 కంటే. గ్రూప్ 2కి అప్లై చేస్తున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ గ్రూప్ 1కి. నేను ఫస్ట్ ప్రశ్న అదే అడిగాను, ఎందుకు గ్రూప్ 1 అప్లై చేయట్లేదు మీరు? గ్రూప్ 1 అయితే కలెక్టర్ అవుతారు కదా, ఇమీడియట్గా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వస్తుంది కదా, డిఎస్పీగా వస్తుంది కదా, అటువంటి ఉద్యోగాలు చేయాలి కదా. దానికి టార్గెట్ పెట్టుకోండి. అవగాహన అనేది మన అభ్యాసనాన్ని బట్టి వస్తుంది. అవగాహన ఒక్క సదస్సు వల్ల రాదు, కానీ ఒక్క సదస్సు వల్ల మనకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియా బేస్డ్గా మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిరంతర అధ్యయనం తప్ప ఇంకేది మనకు అవగాహనను ఇచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి మీరు చదవండి. ఇవాళ మీకు ఒక అదృష్టం ఏమిటంటే చాలామందికి ఈ జనరేషన్లో మీకు అన్ని పత్రికలు ఛానళ్ళే చూపిస్తా ఉన్నాయి.
గతంలో ఒక 20 ఏళ్ల కింద చదువుకునే వాళ్ళకి ఇంత ఇన్ఫర్మేషన్ లేదు. ఇటువంటి పని పత్రికలు చేయలేదు అప్పుడు. ఇది ఒకటే కాదు, ప్రతిరోజు మీరు పేపర్ ఓపెన్ చేస్తే గ్రూప్ 2కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీకు క్వశ్చన్స్ కూడా వాళ్ళు రాసి చెప్తున్నారు. నేను సాక్షికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గ్రూప్ 1 అనేది చాలా కీలకమైంది. బహుశా 1-2 ఏళ్ళే ఉండొచ్చుది. తర్వాత మొత్తం అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అయితే అందరూ ఒకటే ప్రశ్న రాస్తారు, ఒకటే పరీక్ష రాస్తారు. దాన్ని బట్టి ఎవరు కలెక్టర్ కావాలి, ఎవరు ఎంఆర్ఓ కావాలనేది నిర్ణయించుకోవడానికి అవకాశం ఉంటుంది.